అందరికీ నమస్కారం. 2024లో జూలై మాసంలో తులారాశి మాస ఫలితాలు. తులారాశి అధిపతి శుక్రుడు మనకి 9th ఉన్నందుకు వీళ్ళకున్న నాలెడ్జ్, స్పిరిచువాలిటీ, ఏదైనా వీళ్ళకి దూరంగా ప్రయాణాలు చేయడం, వీళ్ళు ఏ విధంగా చేస్తే కరెక్టు, వీళ్ళకు ఎన్నో రకాల మంచి మార్పులు అనేది ఉంటాయి. వీళ్ళ ఉన్న నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది. సప్తమంలో కుజుడు ఉన్నాడు అంటే సప్తమంలో కుజుడు ఉన్నందుకు వీళ్ళు పట్టుదలతో ఏదైనా పని సాధించుకుంటూ ముందుకెళ్ళగలుగుతారు. పంచమంలో శని ఉన్నాడు. ఎప్పుడైతే పంచమంలో శని ఉందో వాళ్ళ సంతానంతో కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంచమంలో శని ఉన్నందుకు సంతానం వల్ల కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైతే 6th లార్డ్ 7th 8thలో ఉన్నందుకు 6th లార్డ్ 8thలో ఉన్నందుకు వీళ్ళకు ఒక రకంగా ధనం అనేది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది ఒక విధంగా మంచి ధనస్థానంలో గురువు ఉన్నందుకు మంచి యోగదాయకమైన దశ అని చెప్పొచ్చు. ఒకవేళ అదే దశ నడుస్తుంటే ధనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బుధుడు 10వ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకు 9th లార్డ్ 10thలో ఉన్నాడు. అంటే 9th వీళ్ళకున్న నాలెడ్జ్ తోటి వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు. వీళ్ళకున్న క్రియేటివిటీతో కూడా వీళ్ళు వృత్తిపరంగా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. చిన్న ప్రయాణాలు కూడా ఉంటాయి. 11వ అధిపతి 9thలో ఉన్నందుకు కొన్ని ఎందుకంటే కొంచెం చిన్న ఆలోచనలు కమ్యూనికేషన్ ద్వారా కూడా వీళ్ళు ఏదో కొత్త రకమైన వాటిని చేయాలన్న ఆలోచన, ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. దాని ప్రకారంగా ముందుకెళ్తే కూడా వీళ్ళకు బాగానే ఉంటుందండి. తులారాశి వారికి ఆల్మోస్ట్ శుక్రుడు మంచి ప్లేస్లో ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది. కుజుడు కరెక్ట్ ప్లేస్లో ఉన్నాడు. రవి మంచి ప్లేస్లో ఉన్నాడు. అన్ని రకాలుగా ఉంటుంది. కాకపోతే హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ధ్యానం చేయడం వల్ల వీళ్ళకి మంచి మార్పు అనేది ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.